అందరికీ మరొకసారి మరణాత. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనందరినీ దేవదేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యపాఠ్య భాగము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 29వ వాక్యము. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ పరిశుద్ధ దినమున జూన్ మాసము 3వ ఆదివారము అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేటువంటిది ఈరోజు ఫాదర్స్ డే. చూడండి, ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది అంటే 1910వ సంవత్సరంలో ఈ యొక్క జూన్ 3వ ఆదివారం, అంటే ఆ టైంలో జూన్ 19వ తేదీన ప్రారంభమైనటువంటిది. దీనిని ప్రారంభించింది, ఏర్పాటు చేసింది, ఎవరిని బట్టి ఏర్పాటు చేశారు అనేది ఎవరికైనా తెలుసా? ఈ యొక్క ఫాదర్స్ డే అనేది ఒక యువతి, ఒక అమ్మాయి సోనారా స్మార్ట్ అనేటువంటి ఒక యువతి ఈ యొక్క ఫాదర్స్ డేని ప్రారంభించారు. చూడండి, ఆమె యొక్క తండ్రి విలియం స్మార్ట్ అనేటువంటి వ్యక్తి, ఈమె తండ్రి. ఈమె ఆయనకు 6వ సంతానం. అయితే ఈయన ఎక్కడ పనిచేసేవాడయా అంటే ఆర్మీలో పనిచేసేవాడు. ఈ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నటువంటి ఈయన, ఒక సైనికుడిగా పనిచేస్తూ ఉన్నటువంటి ఈయన, అతనికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతని భార్య ఈ యొక్క సోనారా స్మార్ట్ 6వ సంతానమైనటువంటి ఈ ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఎప్పుడైతే జన్మనిచ్చిందో తన తల్లి ఆ టైంలో చనిపోద్దండి. చనిపోయిన తర్వాత ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి తన తండ్రి తిరిగి రావడం, తన తల్లి చనిపోయిన దాని సంగతిని చూసి ఎంతో దుఃఖపడడం, ఆ తర్వాత మరలా ఈ యొక్క 6 మందిని తన తండ్రి ఎంతగా ప్రేమించాడో, ఎంతగా చూసుకునేవాడో, తల్లి లేని లోటును తన తండ్రే తన బిడ్డల పక్షాన ఉండి చూస్తూ ఉండేవాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఆ టైంలో కూడా నేను ఎలాగా వీరిని 6గురిని చూడాలి, ఎలా చూసుకోను, ఏ విధంగా, నేనేమో యుద్ధానికి వెళ్ళిపోతూ ఉంటాను, సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను, సైన్యములో పనిచేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని ఇంకొక వివాహం చేసుకుందామా, ఇంకొక వివాహం చేసుకుని బిడ్డల పక్షాన నిలబడదామా అని ఎన్నో ఆలోచించాడు. ఎన్ని ఆలోచించినా కూడా వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ఇవి ఏవి కూడా సరైనవి కాదు అని ఆయన తన పనిని ముగించి తన బిడ్డలను చూసుకోవడానికి ప్రయారిటీ ఇచ్చాడండి. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, తన చిన్న కుమార్తె మిగతా పిల్లలను తల్లి వలె చూసుకున్నాడు. ఈ త్యాగానికి గుర్తుగా విలియం స్మార్ట్ కుమార్తె అయినటువంటి సోనారా స్మార్ట్ అనేటువంటి ఈమె ఈ యొక్క 16వ ఏట తండ్రి త్యాగాన్ని గుర్తించుకొని ఫాదర్స్ డే ప్రారంభించింది. ఆ తర్వాత నుండి 1966వ సంవత్సరం అమెరికా అధ్యక్షుడైనటువంటి లిండన్ జాన్సన్ గారు ఈ యొక్క తల్లి యొక్క కుమార్తె గురించి, తండ్రిని గురించి విని ఆనాటి దినము నుండి ఇప్పటి వరకు కూడా ఆ దినాన్ని వారు ఏర్పాటు చేసుకుని ఫాదర్స్ డేగా అధికారపూర్వకంగా ప్రకటన చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో తండ్రి ఎంత ప్రాముఖ్యతను వహిస్తాడో,
తండ్రి యొక్క గొప్పతనం ఏంటో, తండ్రి తన బిడ్డల పక్షాన ఏ విధంగా నిలబడతాడో అనేక మాటలను మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాలలో అనేక మాటలను మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగాలలో కూడా మనం గమనించిన వారమైతే, అయ్యా పలానా తండ్రి నాకు అయింటే బాగున్ను అని ఎవరైనా అనుకుంటారా? ఏమ్మా, ఎందరో బిడ్డలైనటువంటి వారు నేను అక్కడ పుట్టుంటే బాగున్నేమో, ఎక్కడ పుట్టుంటే బాగున్నేమో, వారికి పుట్టుంటే బాగున్నేమో అని అనుకుంటూ ఉంటారేమో. కానీ ఎవరికి పుట్టాలి అనేది డిసైడ్ చేసేది ఎవరో తెలుసా? దేవుడే. చూడండి, ఏ తండ్రికి పుట్టాలో అనేది ఆయన నిర్ణయిస్తాడు. మానవునికి ఆ అవకాశం లేదు. ఉందా? మీ ఫ్రెండ్ ఎవరో, పలానా వాడు నా ఫ్రెండ్ అని స్నేహితులను ఏర్పాటు చేసుకోవచ్చు, బంధువులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ రక్త సంబంధికులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఎవరిని మనతో కలిసి ఉండడానికి ఇరుగు పొరుగు వారిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఎవరిని ఏర్పాటు చేసుకోలేం? చెప్పండి అమ్మా, ఎవరిని ఏర్పాటు చేసుకోలేం? తండ్రిని తల్లిని ఏర్పాటు చేసుకోలేం. అది ఈ లోకంలో తల్లి అయినా తండ్రి అయినా మనకు ఎవరు నిర్ణయిస్తారయ్యా అంటే దేవుడే నిర్ణయిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే అడవికి రాజు అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? చెప్పండి, ఎవరు జ్ఞాపకం వస్తారు? సింహం జ్ఞాపకం వస్తుంది. మరి కుటుంబానికి, కుటుంబానికి రాజు ఎవరయ్యా అంటే తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనకు కూడా అనేక మంది తండ్రులు ఉన్నారు. మనకున్నటువంటి తండ్రులు ఎవరయ్యా అంటే, ఒకటేమో పరలోకపు తండ్రి, హెవెన్లీ ఫాదర్. మనందరికీ పరలోకమందున్న మా తండ్రి ఏమంటామండి? మనందరం పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఇంకొకటి, ఈ లోకములో భూలోకపు తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు మనకు? మరలా భూలోకపు తండ్రి. ఒక ఆయనేమో హెవెన్లీ ఫాదర్, మరొక ఆయన ఎర్త్లీ ఫాదర్. మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. ఎంతమంది? చూడండి, పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి. చెప్పండి, ఎవరెవరు? మనందరికీ, మీకైనా నాకైనా ఈ లోకములో ఉన్న వారందరికీ ఎవరు కావాలి? పరలోకములో ఉన్న మన తండ్రి కావాలి. అయితే ఈ లోకములో ఉన్నటువంటి మనము సంఘముగా ఒక కుటుంబముగా ఉన్నామే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం. అంటే మనందరికీ కూడా భూలోకములో ఒక తండ్రి ఉన్నాడు. భూలోకములో ఒక తండ్రి ఉన్నాడు. అంతేకాకుండా మీ అందరికీ కూడా దేవుని మాటలను ప్రకటించడానికి, ఆత్మీయతలో నడిపించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, దేవుని యొక్క సన్నిధానములో బలపడడానికి ఎవరున్నారయ్యా అంటే ఆత్మీయ తండ్రి ఉన్నాడు. మన ఆత్మీయ తండ్రి, మన ఆత్మీయ జనకులు, దైవజనులు, మన ఆత్మీయ తల్లి, వీరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ లోకములో తండ్రికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. అయితే తండ్రిని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారండి? కుమారుడు ప్రేమిస్తాడా, లేదంటే కుమార్తె ప్రేమిస్తుందా? చెప్పండి, ఎవరు ప్రేమిస్తారు? తండ్రిని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు? కుమార్తె ఎక్కువగా ప్రేమిస్తుంది. కుమార్తె ఎక్కువగా ప్రేమిస్తుంది. కుమారుడు గురించి చెప్పాలి అంటే ఒక 50% వేసుకోవచ్చు, లేదా ఒక 40% వేసుకోవచ్చు. అదే కుమార్తె విషయంలో మాత్రం కుమార్తె తన తండ్రిని 100% ప్రేమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట జ్ఞాపకము చెప్తాను, సమయం వచ్చింది కాబట్టి. దేవుని యొక్క మాటలలో నుండి మనం గమనించిన వారమైతే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఎందరో
కుమార్తెల యొక్క ప్రేమలు చూస్తాం, తల్లిదండ్రుల యొక్క ప్రేమలను చూస్తాం. కుమారుడు తండ్రి పైన చూపించే ప్రేమ, కుమార్తెలు తండ్రి పైన చూపించేటువంటి ప్రేమ చూస్తూ ఉంటాం. ఈ లోకములో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక యథార్థ గాథ ఏంటి అంటే, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా వీరి యొక్క వివాహం ఎలా జరిగిందంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. సంవత్సరం అయిపోతూ ఉంది. సంవత్సరం అయ్యేసరికి వీరి ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చాయి. వీరి ఇద్దరిలో కూడా గలిబిలి వచ్చింది. వీరి ఇద్దరిలో కూడా ఏదో ఒక లోటు అనేది కనబడుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నారు. ఏంటి ఆ ఒప్పందము అంటే ఇప్పుడు మీ అమ్మా నాన్న వస్తే ఏదో ఒకటి జరుగుతుంది, మా అమ్మా నాన్న వచ్చినా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మన ఇద్దరం ఒక ఒప్పందం తీసుకుందాం. ఈ ఒప్పందం ఏంటి అంటే, మీ అమ్మ వాళ్ళు వచ్చినా తలుపు తీయద్దు, మా అమ్మ వాళ్ళు వచ్చినా నేను తలుపు తీయను. అమ్మా, ఒప్పందం బాగుందా? స్ట్రాంగ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఎందుకంటే వీరిద్దరూ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు చేస్తూ ఉన్నాయి. అయితే ఒక ఒప్పందం, మీ అమ్మ వాళ్ళు వస్తే మీరు ఏం చేయొద్దు, తలుపు తీయకండి, మా అమ్మ వాళ్ళు వచ్చినా నేను కూడా తలుపు తీయను అని ఒప్పందం చేసుకొని ఇద్దరు కూడా ఉన్నారు. అయితే 2 రోజులు అయ్యేసరికి అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి డోర్ దగ్గర నిల్చుని డోర్ కొడుతూ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? డోర్ తీయాలా, డోర్ తీయకూడదా? వెళ్ళి ఈ డోర్ లాక్ ఓపెన్ చేస్తూ ఉండేసరికి అగ్రిమెంట్ జ్ఞాపకం వచ్చింది. ఈ ఒప్పందం ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో ఈ డోర్ ఇక తీయకూడదండి. అయితే భార్య వైపు చూస్తూ ఉన్నాడు. భార్య వైపు చూస్తూ ఉండేసరికి ఈమె ఏ మాట కూడా మాట్లాడలేదు. ఇద్దరు కలిసి సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఆ పేరెంట్స్ వచ్చి డోర్ని కొట్టి ఇక రాకపోయేసరికి కాలింగ్ బెల్ నొక్కి లేరేమో అనుకొని ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు? అబ్బాయి తరపున పేరెంట్స్ వస్తే ఏం జరిగిందండి? ఇలా జరిగింది. 2 రోజుల తర్వాత మరలా అమ్మాయి తరపున వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చేసరికి సేమ్ అగ్రిమెంటే, డీల్ ఈజ్ డీల్, అంతే కదండి. ఒప్పందమే. ఇప్పుడు కూడా ఏం చేయకూడదు, తలుపు తీయకూడదు. వెళ్ళింది. ఎవరు డోర్ కొడుతున్నారు అని చూడ్డానికి వెళ్ళేసరికి బయట ఏమో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మా నాన్నను చూసిందో ఈ అమ్మాయికి కంట్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ కళ్ళల్లో నీళ్లు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే తన భర్త వైపు అలానే చూస్తూ ఉంది. ఎప్పుడైతే తన భర్త వైపు అలానే చూస్తూ ఉందో ఏం మాట కూడా మాట్లాడలేదు. డోర్ తీయాలా వద్దా అని మాట్లాడడం లేదు. నీవు ఒప్పందం చేసుకున్నావు కదా అని మాట్లాడడం లేదు. కేవలం తన కన్నీళ్ళు మాత్రమే ఎవరికి కనబడుతూ ఉన్నాయి? తన భర్తకు కనబడుతూ ఉన్నాయి. ఈమె కూడా ఏ మాట మాట్లాడకుండా ఇక తన భర్త దగ్గర కూడా ఏం చెప్పట్లా. ఏంటి వెళ్ళి డోర్ తీసేదా వద్దా, వెళ్ళి డోర్ తీయనా వద్దా అని కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మొన్న మీ అమ్మ మీ నాన్న వస్తే నీవు పంపించేసావు, ఈరోజు మా అమ్మ మా నాన్న వచ్చారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అట్లానే ఏడుస్తూ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఇద్దరిని కూడా ఇంట్లోకి పిలిపించి చక్కగా ఆతిథ్యాన్నిచ్చి పంపించేసిందండి. ఆ తర్వాత దీని గురించి యజమానుడు కూడా తన భర్త కూడా ఏమీ మాట్లాడలా. అయితే తన భర్త కూడా ఏం మాట్లాడకపోయేసరికి ఆ తర్వాత 2 మగపిల్లలు పుట్టారు. ఆ తర్వాత 3వ సంతానముగా ఒక కుమార్తె కూడా పుట్టింది. ఎప్పుడైతే కుమార్తె పుట్టిందో తన భార్యతో అంటూ ఉన్నాడు, మనం 2 కుమారులకి ఎటువంటి ఫంక్షన్ కూడా చేయలేదు కదా, ఇప్పుడు 3వది కుమార్తె పుట్టింది, ఈ కుమార్తెకు మనం ఒక సెలబ్రేషన్ చేద్దాం అనుకుని చక్కగా ఏం చేశారయ్యా అంటే ఒక మినీ హాల్ను బుక్ చేసుకున్నారు. అంగరంగ వైభవంగా ఒక వివాహం జరిగితే ఏ విధంగా ఉంటుందో
అలాగ ఏర్పాటు చేసుకుని బంధువులని, స్నేహితులను, ఉన్నటువంటి రిలేషన్స్, అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు అందరినీ కూడా పిలిపించుకుని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారండి. ఎందుకని చెప్పండి? ఎందుకని? తనకు కుమార్తె పుట్టిందని ఎప్పుడైతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేశాడో, చేసిన తర్వాత అందరిని చూస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నటువంటి వారు, నవ్వుతూ ఉన్నటువంటి వారు, బంధువులు, రక్త సంబంధికులు అందరిని చూస్తూ ఎంతగానో సంతోషంతో తనకు తానే మనస్సులో ఏడుస్తూ ఉన్నాడట తండ్రి. తనకు తానే మనస్సులో ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో తన భార్య తన దగ్గరకు వచ్చి, అవండి 2 కుమారులు పుట్టారు. ఈ 2 కుమారులు పుట్టినప్పుడు మీరు ఏ మాత్రం కూడా కొంచెం ఖర్చు చేసి కూడా మీరు ఏ ఫంక్షన్ కూడా చేయలేదు. అయితే కుమార్తె పుడితే ఎందుకు ఇలా చేశారు అంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ బాధను, ఆయనలో ఉన్నటువంటి ఆ కన్నీటిని ఆ దినాన తన భార్యకు చెప్పాడట. ఆ దినాన తన భార్యకు చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఒక 5 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏంటి ఆ అగ్రిమెంట్? చెప్పండి, ఏంటమ్మా అగ్రిమెంట్? మీ అమ్మా నాన్న వస్తే తలుపు తీయొద్దు, మా అమ్మా నాన్న వస్తే కూడా తలుపు తీయను అని. అయితే నీవు మీ అమ్మా నాన్న వచ్చేసరికి నీవు ఆగలేకపోయావు. నీవు నీ భర్తను కూడా ప్రక్కన పెట్టావు. అంటే నీ భర్తకి చెప్పవలసినటువంటి సమాధానం, ఏం మాట్లాడాలనుకున్నావు, ఏం చెప్పాలనుకున్నావు, ప్రతిదీ కూడా ఎందులో కనబడిందో తెలుసా? నీవు కార్చినటువంటి ఆ కన్నీటిలోనే కనబడింది. ఎందుకంటే ఆ ప్రేమ, ఈ యొక్క కుమార్తె చూపించినటువంటి ప్రేమ ఇటు భర్తను కాదనలేదు, ఇటు తల్లిదండ్రులను కూడా కాదనలేదు. అందుకే ఆయన చెబుతూ ఉన్నాడు, ఒకానొక దినాన ఇప్పుడు నాకు పుట్టినటువంటి నా కుమార్తెలో కూడా నాకు ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసా? నీవు నాకు జ్ఞాపకం వచ్చావు. నీవు జ్ఞాపకం వచ్చావు కాబట్టే నా కుమార్తెను నేను ఈరోజు ఈ విధంగా చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒకానొక దినాన నేను వారి ఇంటికి వెళితే నేను ఏ విధంగా అయితే లోపల ఉండి కూడా తలుపు తీయలేకపోయానో, నా బిడ్డలు కూడా అలా ఉంటారేమో. కానీ నా కుమార్తె అయితే ఏం చేయదు? చెప్పండి, ఏం చేయదు? నన్ను అలాగా చేయదు. ఎందుకంటే మోస్ట్లీ లవ్, ఎవరు ఎక్కువగా ప్రేమించగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే కుమార్తె అండి. ఈ లోకములో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా, కుమార్తె తన తండ్రిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తుందో, ఎంతగా ప్రేమిస్తుందో అంతగా కుమారుడు కూడా ప్రేమించలేడు. చూడండి, మీకు మీరే గమనించుకోవచ్చు. ఎక్కడికైనా కుమారుడు వెళ్ళాడు అనుకోండి, కుమారుడికి ఫోన్ చేయాలని అనిపించదు. ఇంకా ఫోన్ మాట్లాడాలని కూడా, పేరెంట్స్తో మాట్లాడాలని కూడా అనిపించదు. అదే కుమార్తె అనుకోండి, 24 గంటల్లో ఒక 4 గంటలకు ఒకసారి ఎవరికి చేయాలి? వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను అంటే, ఈ లోకములో తండ్రి తన కుమార్తె పట్ల చూపించేటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. కుమార్తె కూడా తన యొక్క తండ్రి పట్ల చూపించేటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నేటి దినాన మనం గమనించిన వారమైతే మనందరికీ తండ్రి పరమ తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నేను నీకు తోడై ఉంటాను. ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయము 29వ వచనం. దిగులు పడకుడి. చూడండి, దిగులు పడకుడి, మీరు వారికి భయపడకుడి. అంటే నీవు భయపడద్దు అంటే నీ చుట్టూ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది ఎవరో? నీ చుట్టూ నీకు నిలిచి ఉన్నది ఎవరయ్యా అంటే నీ తండ్రి. చూడండి, తండ్రి ఒక ప్రొటెక్టర్గా మనకుంటాడు, అనగా ఒక రక్షకుడుగా మనకుంటాడు. అంతేకాకుండా యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము 13వ వాక్యం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 13వ వాక్యం. మీకిచ్చి ఉన్నాను,
మీరు వాటిలో నివసించుచున్నారు. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కట్టని పట్టణములను నేను మీకు ఇస్తూ ఉన్నాను, మీరు నాటని ద్రాక్ష తోటలను నేను మీకు ఇస్తూ ఉన్నాను. చూడండి, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట 3 విషయాల జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనకు ఒక రక్షకుడుగా ఉన్నాడు, దేవుడు ఒక నాయకుడుగా మనకుంటాడు, దేవుడు మనల్ని కాపాడే వ్యక్తిగా ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 9వ వచనములో మనం గమనించగలం. ప్రొవైడర్, కాపాడువాడుగా దేవదేవుడు మనకుంటాడు. చాలండి. వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఈ చోటు నుండి మరొక చోటికి నిన్ను తీసుకుని వెళ్ళి నేను నిన్ను నిలువ పెడతాను, నీవు కట్టని పట్టణాలను నేను నీకు ఇస్తాను, నీవు వేయని ద్రాక్ష తోటలను నేను నీకు ఇస్తాను, నీకు అవసరమైనవి నీకు కావలసినవి నేను నీకు ఇస్తాను, ఇక్కడ ఈ దేశములో నిన్ను కాపాడేవాడను నేనే. అమ్మా, ఈ దేశములో నిన్ను కాపాడేవాడను నేనే అని దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో అత్యున్నతముగా, గొప్పదిగా, ఉన్నతమైనదిగా అమ్మా కనబడేది ఏంటి అంటే, ఈ లోకములో మనం చూస్తే తండ్రి ప్రేమ. మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవదేవుడు ఈ లోకములో భూలోకపు తండ్రిని మనకు ఇచ్చి, ఆత్మీయ తండ్రిని మనకు ఇచ్చి, మనందరము కూడా పరమునకు సిద్ధపడాలి అన్నటువంటి ఆలోచన కలిగి మనలను ఎంతగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడో, ఎంతగా కాపాడుతూ ఉన్నాడో, ఎంతగా మనకు నాయకుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడో మనం చూడొచ్చు. అయితే నేటి దినాన దేవుని యొక్క వాక్యములో నుండి ఒక 7 విషయాలను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో చూడండి, మంచి తండ్రికి ఉండేటువంటి 7 లక్షణాలను చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు రాస్తూ 103వ కీర్తన 13వ వచనం. తండ్రి, వినండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యందు జాలిపడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన పిల్లల ఎడల జాలిపడునట్లు, అమ్మా తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడుతాడా? చెప్పండి అమ్మా, జాలి పడుతారా? దేవుని యొక్క మాటలను మనం చూస్తే, తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో మనం చూస్తే, తండ్రిని కాదని వెళ్ళినటువంటి ఆయన ఎప్పుడైతే తన కుమారుడు మరలా తిరిగి వస్తున్నాడు అని తెలిసిందో ఏం చేశాడండి? తన కుమారుని మీద జాలిపడి పరుగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దాడి తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు. తండ్రిలో ఉండేటువంటి ఒక లక్షణం. అలాగే దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలిపడును. ఏం చేస్తాడటండి దేవుడు? అమ్మ చెప్పండి, ఏం చేస్తాడు అంట? ఈ లోకములో ఉన్నటువంటి తండ్రి మీ మీద ఏం పడతాడండి? ఎప్పుడైనా మీ తండ్రి మీ జ్ఞాపకం వచ్చాడా?
అరే నా తండ్రి నా మీద జాలిపడి ఇలా ప్రేమించేవాడు, ఈ విధంగా నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు, నన్ను కాపాడేవాడు, నాకు కావలసినవి ఏంటో, నాకు అవసరమైనవి ఏంటో, నాకు ఏమి అవసరమో వాటిని ఇచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, మంచి తండ్రి తన బిడ్డల పక్షాన జాలి పడతాడండి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉంటే మన తండ్రి అయినటువంటి దేవుడు మన పక్షాన జాలి పడేవాడుగా ఉంటాడు. మన పక్షాన ఏం చేస్తాడండి? ఆయన జాలి పడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒకానొక తండ్రి ఉన్నాడు. తన యొక్క కుమారుని విషయంలో చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ, తండ్రి తన కుమారుని పైన చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ ఎలాగా ఉంది అంటే, దూర ప్రాంతంలో ఉండి హాస్టల్స్లో ఉండి తన కుమారుడు చదువుకుంటూ ఉన్నాడు. చదువుతూ ఉన్నప్పుడు తండ్రి ఒక రైతు, తండ్రి వచ్చి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమన్నో తెలుసా? ఇక నానా, మాకు కావలసినవన్నీ నీవు ఇస్తూ ఉన్నావు, ఏమి అవసరమో వాటిని ఇస్తూ ఉన్నావు, ఏం కావాలో వాటిని తీరుస్తూ ఉన్నావు, చక్కగా మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు. అయితే తండ్రి ఒక ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు తన కుమారుని బట్టి. అరే నువ్వు దూరం ప్రాంతంలో చదువుకుంటున్నావు కదా, ప్రతి నెల నీవు ఇక్కడికి రావడం కుదరదు, నేనే నీ దగ్గరికి వస్తాను, హాస్టల్లో ఉంటున్నావు, నేనే నీ దగ్గరకు వస్తాను, నీకు ఏం కావాలో, నీకు ఏమి అవసరమో, నీకు ఎంత సొమ్ము కావాలో వాటన్నిటిని కూడా నేనే నీకు ఇస్తాను అని తండ్రి తన కుమారునికి చెప్పుకున్నాడండి. ఎప్పుడు కూడా ఇంటికి రప్పించేవాడు కాదు. తన తల్లి లేనటువంటి కారణాన్ని బట్టి తండ్రి ఎప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళి చూసి వచ్చేటువంటి వాడు. అయితే కొంతకాలం అయింది, అబ్బాయి చదువుతూ ఉన్నాడు, ఇంకా పెద్ద చదువులు చదవాలి. ఈ పెద్ద చదువులు చదవాలి అంటే కావలసినటువంటి సొమ్ము కావాలి, అంతే కదమ్మా? సొమ్ము. ఈ సొమ్ము అవసరమైనప్పుడు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నాన్న నేను పలానా యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నా, ఇక్కడ చదవాలి అంటే డబ్బులు బాగా ఖర్చు అవుద్ది, నేను ఎలాగైనా సరే ఇక్కడే చదువుకోవాలి అని నేను అనుకుంటున్నా అన్నప్పుడు తండ్రి ఏ మాట మాట్లాడకుండా ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏం కావాలో చెప్పు అంటూ ఉన్నాడు. ఏం కావాలో చెప్పు అంటూ ఉన్నప్పుడు ఆ కాలేజ్లో, ఆ యూనివర్సిటీలో చదివేటువంటి వారందరూ కూడా ఎలాంటి వారయ్యా అంటే అందరూ రిచ్ పీపుల్స్ అండి. అంటే ఉన్నతమైనటువంటి వారే, ఎక్కువ ధనవంతుల యొక్క కుమారులు మాత్రమే ఈ యూనివర్సిటీలో చదవగలరు. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు చేస్తేనే కానీ ఆ యూనివర్సిటీలో చోటు అనేది, ప్లేస్ అనేది ఉండదు. అయితే మామూలుగానే తండ్రి ప్రతీ నెల తన దగ్గరికి వస్తూ ఉన్నాడు, కావలసినటువంటి సొమ్ము ఇస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా ఇస్తున్నాడో ఎవరికి తెలియదు, తన కుమారునికి తెలియదు. కేవలం తండ్రి వస్తూ ఉన్నాడు, సొమ్ము ఇస్తూ ఉన్నాడు, ఈ అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు. అయితే కొంతకాలం గడుస్తూ ఉండేసరికి ఆ అబ్బాయి ఆ కాలేజీలోనే ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఎప్పుడైతే ప్రేమించాడో అక్కడ ఉన్నటువంటి అమ్మాయికి మా డాడీ ఒక రిచ్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్, ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ టైంలోనే తన తండ్రి ఆమె దగ్గర ఆ కాలేజీలోనికి, ఆ హాస్టల్ దగ్గరికి వస్తాడండి. ఎప్పుడైతే వచ్చాడో, నానా నిన్ను ఇక్కడికి ఇంకెప్పుడు కూడా ఇక్కడికి నీవు రావద్దు, ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు పంపించాలంటే నా ఫ్రెండ్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, వాడికి నీవు పంపించు, ఇక్కడికి నీవు రావద్దు, ఇక్కడికి నీవు వస్తే నాకు షేమ్గా ఉంది, అందరూ కూడా నన్ను ఏదో విధంగా చూస్తూ ఉన్నారు అనేసరికి తన తండ్రికి గుండెల్లో ఏదో రాయి పడినట్టు అయిపోయింది. ఎందుకంటే
ఇప్పటి వరకు నా కుమారుడి కోసమే కదా నేను కష్టపడుతూ ఉన్నాను, నేను చెమటోర్చి కష్టపడి పోషిస్తూ ఉన్నాను, సంపాదిస్తూ ఉన్నాను అని ఎంతగానో బాధపడ్డాడు. ఎంతగానో బాధపడి తాను ప్రేమించినటువంటి అమ్మాయి రాగానే ఎవరు ఈ అమ్మాయి అంటే, ఎవరు ఈయన అంటే, ఈయన మా దగ్గర పనిచేసేటువంటి పనివాడు అని చెబుతాడండి. అమ్మా, ఆ మాటకి తన తండ్రి యొక్క గుండె కదిలిపోయి, అరే ఎంతగా ప్రేమించాను వీణ్ణి, ఎంతగా కష్టపడ్డాను వీణ్ణి అనుకుని తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాడో కొన్ని దినాలకు తన తండ్రి మరణిస్తాడండి. తండ్రి ఎప్పుడైతే మరణించాడో, తండ్రి 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, హాస్టల్ దగ్గరకు రావడం లేదు. ఏం జరిగిందో ఏమో కుమారుడికి అసలే తెలియదు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత 3 నెలలు గడిచేసరికి తన ఊరికి వెళ్ళాడండి. తన ఊరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు, అరే ఇక్కడ మా ఇల్లు ఉండాలి కదా, ఇక్కడ మా ఇల్లు లేదేంటి, ఇక్కడ మా ఇల్లు లేదేంటి, ఇక్కడ ఏంటో బిల్డింగ్ ఉందేంటి, ఈ పక్క ఉన్నటువంటి ఇల్లు ఎవరివి, ఈ స్థలాలు ఎవరివి అనుకుంటూ ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి వారిని అడిగితే, ఈ స్థలాన్ని అమ్మివేసి నీ తండ్రి 7 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అయ్యింది. దీని అంతటిని కూడా అమ్మివేసి నీ తండ్రి ఆ పట్టణంలోనికే వచ్చి నీ దగ్గరే ఉండి అక్కడే పనిచేస్తూ నీకు కావలసినటువంటి సొమ్మును నీకు ఇచ్చేవాడు. అయితే నీవు అనినటువంటి మాటలు, నీవు మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి నీ తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ తండ్రి రావాలి అంటే వస్తాడా? ఏమని వస్తాడా? చూడండి, ఈ వ్యక్తి ఒకానొక దినాన అరే ఈ లోకంలో నాకెవరున్నారు అనుకుని వెళ్ళి చనిపోవడానికి వెళుతూ ఉన్నప్పుడు ఇక మరణించే స్థితిలోనికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయనను ప్రక్కకు లాగి తన తండ్రిని గురించి చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక తండ్రి తన బిడ్డలపై చూపించేటువంటి ప్రేమ ఇంత గొప్పగా ఉంటే, పరమ తండ్రి మనపైన చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ ఇంకా ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన జాలిపడును. సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, తండ్రి తన పిల్లలను ఇష్టుడైన కుమారుణ్ణి దండించు రీతిగా చూడండి అమ్మా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, తండ్రి తనకు ఇష్టుడైనటువంటి కుమారుని ఏం చేస్తాడట? చెప్పండి, మీరందరూ చెప్పాలి. ఏం చేస్తాడండి? గట్టిగా చెప్పట్లేదు. ఏం చేస్తాడమ్మా? తండ్రి తనకిష్టమైనటువంటి కుమారుని ఏం చేస్తాడు? దండిస్తాడు, గద్దిస్తాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాకు ఇష్టమైనటువంటి వారిని, నా పిల్లలను, నా యొక్క కుమారులను, నా యొక్క కుమార్తెలను, నా వారిని నేను కూడా ఏం చేస్తాను? వాక్యముతో గద్దిస్తా. నా మాటలు గద్దింపు కలిగినవై ఉన్నాయా? దండించేటివిగా ఉన్నాయా? అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నేను నిన్ను దండించగలుగుతూ ఉన్నా. చూడండి, 13వ అధ్యాయములో కూడా మొదటి వచనాలలో మనం చూడొచ్చు. 13వ అధ్యాయం చూడండి, తండ్రి దండించిన కుమారుడు ఏమవుతాడటండి? చెప్పండి అమ్మ, ఏమవుతాడట? జ్ఞానము గలవాడవుతాడు. వాక్య భాగాలలో మనం చూస్తే, మంచి తండ్రి తన పిల్లలను శిక్షిస్తాడండి. మంచి తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు. మంచి తండ్రి తన పిల్లలను ప్రేమించడం మాత్రమే కాదు,
ఏ టైంలో ఎప్పుడు ఏ విధముగా మాట్లాడాలో కూడా మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈ లోకపు తండ్రికి మాత్రమే కాదు నిన్ను గద్దించేది, నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీపై తన శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే తమ పిల్లలను గద్దించని తండ్రులు ఉన్నారండి. ఈ పరిశుద్ధ గ్రంథములో పిల్లలను గద్దించినటువంటి ఎవరున్నారు? తండ్రులు ఉన్నారు. ఎవరో తెలుసా? ఏలీ. అమ్మా, ఏలీ ఒక యాజకుడు. తన కుమారులను గద్దించేవాడు కాదండి. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే అమ్మా ఏం చేయలేదటండి? అమ్మ వింటున్నారా ఈ మాటలు? తన కుమారులు తమను తాము ఏం చేసుకుంటున్నారండి? చెప్పాలి, మీరందరూ చెప్పాలి, మాటలు వినాలి. ఎవరండి వీళ్ళు అసలు? అమ్మా ఎవరైనా? ఏలీ. చెప్పండి, ఎవరు? ఏలీ, యాజకుడైనా ఏలీ. హన్నా సమూయేలును తీసుకుని వచ్చి ఎవరి దగ్గర విడిచిపెట్టిందండి? యాజకుడైన ఏలీ దగ్గర విడిచిపెట్టింది. అర్థమవుతుందా? అయితే ఈ తండ్రికి ఏం తెలిసిందో తెలుసా? తన కుమారులైనటువంటి వారు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. ఏం తెలిసిందట తండ్రికి? తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి తండ్రి తన కుమారులను దండించలా. ఏమైపోయారో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అమ్మా, తండ్రి గద్దించినటువంటి కుమారులు, తండ్రి శిక్షించినటువంటి కుమారులు, ఏలీ కుమారులు శాపగ్రస్తులైపోయి మరణించిన వారుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా పరిశుద్ధ గ్రంథములో దావీదు గారిని మనం చూస్తే రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడొచ్చండి. చూడండి, ఎవరటండి ఈయన? ఎప్పుడు కూడా తండ్రి మీదే కుమారుడు తిరగబడ్డాడండి. తండ్రి మీదనే కుమారుడు తిరగబడ్డాడు. చూడండి, దావీదు విషయంలో జరిగినటువంటిది ఇదే. రాజ్య విషయంలో జరిగినటువంటి దానిని మనం గమనించిన వారమైతే ఈ మాటలను చూడొచ్చు. ఏ విధముగా అయితే అబ్షాలోము ఇంకా సొలొమోను ఎవరు రాజు అవుతారు, ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలి? ఇద్దరు కుమారులుంటే ఇద్దరు కుమారుల్లో ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలి? దావీదు రాజు మీదకే తిరుగుబాటు చేయడానికి వచ్చాడు తన కుమారుడు. అమ్మా, రాజు మీదకే, తండ్రి మీదకే ఏం చేశాడండి? తిరుగుబాటు చేయడానికి కుమారుడు బయలుదేరాడు. ఎందుకో తెలుసా? వయస్సులో ఉన్నప్పుడు నేర్పించవలసినటువంటి మాటలు నేర్పించవలసిన సమయములో, దండించవలసిన సమయములో, గద్దించవలసిన సమయములో గద్దించక ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి దావీదు తన కుమారునికి భయపడి ఎక్కడికో వెళ్ళి దాక్కుంటున్నాడు. ఎందుకని? ఎక్కడికో వెళ్ళి దాక్కుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 24వ వచనములో కూడా మనం చూస్తే, సామెతల గ్రంథము కుమారుని ప్రేమించువాడు, చెప్పండి అమ్మా, ఏం చేస్తాడట? కుమారుని ప్రేమించువాడు శిక్షిస్తాడు. వినండి, వాక్య భాగాలలో మనం చూస్తే
కొన్ని మాటలు, అయ్యా ఈ లోకములో బిడ్డలను మనం ప్రేమిస్తాం, బిడ్డలని మనం కాపాడుతాం, బిడ్డలని ప్రొటెక్ట్ చేస్తాం, బిడ్డలకు కావలసినవన్నీ ఇస్తాం. అయితే దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏ టైంలో వారిని గద్దించాలో, ఏ టైంలో వారిని శిక్షించాలో, ఏ టైంలో ఏ మాటలు చెప్పాలో, ఏ టైంలో వారికి నీవు సరైనటువంటి మాటలు బోధించాలో అవన్నీ కూడా చేయవలసినటువంటి పని ఎవరిదయ్యా అంటే తండ్రిది. వాక్య భాగాలలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, మత్తయి సువార్త మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరిగా ఉన్నవేమో ఆయనకు తెలియను. ఏం చేస్తాడండి తండ్రికి? మనకు అక్కరలు ఏంటో, మన అవసరతలు ఏంటో, మనకు ఏమి అవసరమో ఇవి తెలుసా తెలియదా? చెప్పండి. కోరవు నీకు కావలసినవి, ఊరకనే నేను నీకు ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగిన వాటిని ఇచ్చివేయును తండ్రి. తండ్రి ఏం చేస్తాడండి? నీకు ఏమి అవసరమో, నీకు ఏం కావాలో, నీ అక్కర ఏంటో, నీ అవసరత ఏంటో ప్రతిదీ కూడా నీకు ఇవ్వగలిగింది ఎవరయ్యా అంటే తండ్రి. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే చూడండి, అదే వాక్య భాగాలలో 32వ వచనములో కూడా వ్రాయబడిన మాట, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అమ్మా, మీ పరలోకపు తండ్రికి ఏం తెలుసు? వింటున్నారా? మీ పరలోకపు తండ్రికి ఏం తెలుసు? నీకు ఏం కావాలో తెలుసు, నీకు ఏమి అవసరమో తెలుసు. రేపటి దినాన నీకు ఏం కావాలో, నీవు నేటి దినాన ఏ పని చేయాలో ప్రతిదీ కూడా నీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్య భాగాలలో మనం గమనిస్తే మంచి తండ్రి మన అక్కరలను తీరుస్తాడండి, మన అక్కరలను తీరుస్తాడు. 4వదిగా గమనించిన వారమైతే చదవబడినటువంటి అధ్యాయములో 14వ వచనమును 15వ వచనం చూస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను, చెప్పండి అమ్మా, విన్నారా? తండ్రి ఏం చేస్తాడటండి? తండ్రి ఏం చేస్తాడటండి? మంచి తండ్రి క్షమిస్తాడు. ఆయనలో ఉన్న లక్షణం అది, ఆయనలో ఉన్న లక్షణం అది. నీవు కాదని వెళ్ళిపోయినా, నీవు తగాదాతో వెళ్ళిపోయినా, మనస్పర్ధలతో వెళ్ళిపోయినా, మరలా తండ్రి నిన్ను క్షమించి ఆయన నీ దగ్గరకు నీవు వచ్చేవారుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ వాక్యం చెబుతూ ఉంది, అయ్యా మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు, మంచి తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు, మంచి తండ్రి తన పిల్లల యొక్క అక్కరలను తీరుస్తాడు, మంచి తండ్రి తన పిల్లలను క్షమిస్తాడు. 5వదిగా మనం గమనించిన వారమైతే అదే అధ్యాయములో 26వ వచనములో మనం గమనిస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి, చూడండి అమ్మా, మంచి తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడండి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటికి ఆహారం ఎలాగ ఉందో తెలుసా? రాసులు రాసులుగా ఉంటుంది. ఈ దినానికి ఆహారం అయిపోద్ది అనడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, చీమలకు, దోమలకు, పక్షులకు, మనుషులకు, జీవరాశులకు ఆహారాన్ని ఇచ్చి పోషించేటువంటి పోషకుడు దేవుడండి. 40 సంవత్సరాలు విత్తనము వేయలేదు, పంట కోయలేదు,
అమ్మా భూమిని దున్నలేదు. ఇశ్రాయేలీయులను దేవుడు పోషించలేదా? ఇశ్రాయేలీయులను దేవుడు పోషించలేదా? కరువులలో ఏలియాను దేవుడు పోషించలేదా? పోషించాడా లేదండి? కరువులో సారేపతు విధవరాలని దేవుడు పోషించలేదా? అయితే మన తండ్రి అయినటువంటి దేవుడు మన పోషకుడు. మంచి తండ్రి తన పిల్లలను పోషిస్తాడు. అలాగుననే ఈ లోకములో నీ తండ్రికి నీకు ఏం కావాలో తెలుసు. పరలోకపు తండ్రికి మనందరికీ ఏమి అవసరమో కూడా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను పోషిస్తాడండి. భూమి చేస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. వాక్య భాగాలలో మనం చూస్తే 6వదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో 121వ కీర్తన 7-8 వచనాలు చూస్తే, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. వాక్య భాగాలలో మనం చూస్తే మంచి తండ్రి తన పిల్లలను కాపాడుతాడు. ఏ అపాయాన్ని రానివ్వడు, ఏ విపత్తుకు రానివ్వడు, ఏ ఆటంకాలను రానివ్వడు. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నిరంతరము యెహోవా నీ రాకపోకల యందు నిన్ను. ఈ లోకములో ఉన్నటువంటి మన తండ్రులు మనం వెళ్ళేటప్పుడు, మనం వచ్చేటప్పుడు, మన రాకపోకల యందు, మనం చేస్తూ ఉన్నటువంటి పని బాటల యందు మనలను కాపాడలేరేమో, కానీ కాపాడగలిగినటువంటిది ఎవరో తెలుసా? మన యొక్క పరలోకపు తండ్రి. ఎవరు కాపాడుతారండి మనలను? చెప్పండి, ఎవరు కాపాడుతారు? ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకల యందు నిన్ను కాపాడును, నీ పని పాటల యందు నిన్ను కాపాడును, నీవు చేస్తూ ఉన్నటువంటి పనుల యందు నిన్ను కాపాడును. దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, మంచి తండ్రి యొక్క లక్షణం ఏంటి అంటే తన పిల్లలను కాపాడుతాడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చివరిగా 7వదిగా మనం గమనిస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. ఏలి యొక్క ఇంటి వారిని గురించి చాలండి అమ్మా. తండ్రిని దేవుడు పిలిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీ కుమారులు వారికి వారే శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. వారికి వారే వారు చేసినటువంటి తప్పిదములను బట్టి కీడును సంపాదించుకుంటూ ఉన్నారు. ఏంటయ్యా, యాజకుడుగా ఉన్నటువంటి నీవు నీ బిడ్డలను దండించలేదా? నీ బిడ్డలను గద్దించలేదా? నీ బిడ్డలకు సరైన మాటలు నీవు చెప్పలేదా? నేటి దినాన వారు పాపములో పడిపోయి ఉన్నారు. నేటి దినాన వారు శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. నేటి దినాన వారు మరణానికి దగ్గరస్తులైపోయారు. అమ్మా, మంచి తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసా? తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఎవరైనా అయ్యా నా కుమారులు శాపగ్రస్తులు అయిపోవాలి అని కోరుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఉంటారా? నా బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోవాలి అనుకునేవారు ఉంటారా? దేవుడే పిలిచి ఏలీతో చెబుతున్నాడు. ఏమనో తెలుసా? నీ కుమారులు శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు మారిపోయారో తెలుసా? వారిని నీవు గద్దించలా, వారికి నీవు చెప్పవలసినటువంటి మాటలు చెప్పలా.
ఇదిగో దేవుని యొక్క మందిరములో వారు పాపం చేస్తూ ఉన్నారు, తప్పిదములు చేస్తూ ఉన్నారు, దేవునికి అసహ్యమైనటువంటి పనులు వారు చేస్తూ ఉన్నారు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తండ్రి తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. శాపగ్రస్తులుగా ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. అందుకే మంచి తండ్రి అయినటువంటి యోబు గారిని మనం చూడొచ్చండి. యోబు గ్రంథములో 1వ అధ్యాయములో 4-5 వచనాల్లో మనం చూస్తే, అతని కుమారులందరూ వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో. విన్నారా? అయా, విందులకు వెళ్ళారు, వినోదాలకు వెళ్ళారు, వారు వారి వారి హృదయాలలో ఏమైనా పాపం చేశారేమో ప్రభువా, వారిని బట్టి నీ ఎదుట నేను వేడుకుంటున్నా, వారిని క్షమించని యోబు గారు వేడుకుంటున్నారండి. మంచి తండ్రి తన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. నేటి దినాన తండ్రులు ఎలా ఉన్నారో, నేటి దినాన బిడ్డలు ఎలా ఉన్నారో, నేటి దినాన దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు మన పరమ తండ్రి ఉన్నాడండి. ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు, కావలసినటువంటి మనకు దయచేసేవాడు, కావలసిన ఈవులను మనకు ధారాళముగా ఇచ్చేవాడు. అట్టి తండ్రిని పొందుకున్న మనందరము కూడా ఎంతో ధన్యులము. అటువంటి ధన్యత ఈ లోకములో సంపాదించుకుని వారముగా, పరమునకు చేర్చబడే వారముగా ఉండు భాగ్యము దేవదేవుడు మనెల్లరకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకే కలుగు చేసినటువంటి గొప్ప దేవా, నీ ఘనమైన నామమును వందనాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా, అందును బట్టి నీకు వందనాలు. కుడి ఎనమి బిడ్డలందరినీ మీరే దీవించి ప్రభువా, నేను ఈ లోకములో తండ్రి తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తాడో అలాగునే ప్రభువా, పరమ తండ్రి అయినటువంటి మీరే మమ్మల్ని ఎంతగా ప్రేమించారో జ్ఞప్తికి తెచ్చుకుని నేను నిన్ను స్మరించి నీ యొక్క సన్నిధానములో నిత్యము జీవించు భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.